నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామ రైతులు దళారులకు తమ పంటను అమ్మి దాదాపు 2 కోట్ల నష్టపోయారని నంద్యాల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. 2023 సంవత్సరంలో తమ ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత కొంత మొత్తం పైకం చెల్లించి బకాయి పడిన పైకం తర్వాత ఇస్తామని చెప్పి రైతులను 2 కోట్ల వరకు మోసం చేసినట్టు రైతులు వాపోతున్నారు. తమ ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఎగ్గొట్టిన వెంకటరామిరెడ్డి, తేలికల సుబ్రహ్మణ్యం గుప్తా, అమర్నాథ్ అను వారి నుంచి తమకు రావాల్సిన పైకం ఇప్పించాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే మధ్యవర్తిగా ఉన్న లాయర్ పిల్ల తిలక్ సుధాకర్ అనే వ్యక్తి కూడా తమకు డబ్బు ఇప్పిస్తానని, తమను మోసం చేశాడని, అతని మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మాది అబ్దుల్లాపురం గ్రామం, వెలుగోడు మండలము. మా పేరు వెంకటరామిరెడ్డి. మేము ఆ గ్రామాలలో చిన్న చిన్న వ్యాపారం చేస్తూ ఉంటాము. ఒక రైతుల నుండి ధాన్యం సేకరించి అటు మిర్యాలగూడెము, విజయవాడ, కర్నూలు అటు తోలుతూ ఉంటాము. ఒక వ్యాపారి విజయవాడలో నమ్మించి మా దగ్గర 32 లారీల వడ్లు, మినుములు, బియ్యం ఎత్తుకున్నాడు. మాకు ఇవ్వాల్సిన 3 కోట్ల రూపాయలకు గాను 2 కోట్ల రూపాయలు అమౌంట్ ఇచ్చాడు. 1,86,86,040 రూపాయలు మాకు ఇవ్వాలి. ఇంకా ఇస్తా అని చెప్పి 2023 నుంచి మనం తిప్పుతున్నాడు విజయవాడకు. లాస్ట్ కు వచ్చేసరికి ఒక లాయర్ దగ్గర పంచాయతీ పెట్టి మీకు ఇంత ఇస్తా అంట, ఆయన మీరు కథనీకి లేదు అని చెప్పి దౌర్జన్యంగా లాయరు మేము పోయిన నెల భయపిస్తున్నాడు. కాబట్టి మా రైతులకు, నాకు అందరికి న్యాయం చేస్తారని ఎస్పీ గారిని కథనీకి స్పందనలో వచ్చాము. మేము మళ్ళీ అతని దగ్గరికి వెళ్తే ఏమవుతుందని చెప్పి వెళ్ళాక ఇక్కడికి వచ్చి పంచడానికి వచ్చాము. ఎస్పీ గారు న్యాయం చేస్తారని ఇక్కడ పంచడానికి వచ్చాము. 60 లక్షలు ఇస్తాము. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.